హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రీన్ చికెన్ రెడీ చేసుకోబోతున్నాం. అందుకు కావాల్సిన పదార్థాలు: 1 కేజీ చికెన్, ఒక హాఫ్ కేజీ పచ్చిమిర్చి. అంటే మీరు తినే కారం బట్టి, మేమైతే కొంచెం తక్కువనే తింటాం, అందుకే కొంచెం హాఫ్ కేజీ కన్నా కొన్ని తక్కువనే తీసుకున్నా. ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, కొన్ని ఆనియన్స్ తీసి పెట్టుకున్నా. దాంట్లో ఒక 2-3 గ్రైండ్ చేసుకోవచ్చు, ఇంకొన్ని ఏమో పోపుకేసుకోవాలి. పోపుకేసుకొని, అంటే గ్రేవీ చిక్కగా వస్తుంది అనమాట ఆనియన్స్ వేసి. మనం దానికి ఒక మసాలా కూడా దీంట్లోనే వేసుకుందాం. ఒక నల్ల 5, తెల్ల 5, ఒక కొంచెం చిన్న చెక్క, కొన్ని వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్. ఎందుకంటే ఇప్పుడు వేసిన వాటికి కొంచెం ఉప్పు పట్టాలి కదా, ఉప్పు పడితే గ్రేవీ మంచిగా ఉంటుంది మనకి. అందుకే ముందే క్యాప్ పెట్టుకొని మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. పక్క పెట్టుకొని ఒక ఫ్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి, ఫ్యాన్ వేడి అయ్యాక కొంచెం ఒక 4 అంటే 3.5 పావులు తీసుకున్నా నేను. మీ ఇష్టం, అది లాస్ట్లోనైనా కలుపుకోవచ్చు ఆయిల్ తక్కువ అనిపిస్తే. మీ ఇష్టం, మీరు వాడేదాన్ని బట్టి. ఆయిల్ వేసుకొని, ఒక 3.5 కప్పులు ఆయిల్ వేసుకొని కొంచెం వేడి అయ్యాక, పోపు దినుసులు ఆప్షనల్ నాన్ వెజ్కి, కానీ ఏదో ఇక అన్ని కర్రీలలో వేస్తాంలే అని అట్నే వేసేస్తాను నేను కూడా. కొంచెం జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి పోపుకి వేస్తే బాగుంటుంది. కొంచెం వేడయ్యాక కొంచెం మనం మిగిలిన ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఆ పోపుకేసుకొని మిక్స్ చేసుకోవాలి. అవి బాగా వేగాక, పక్కన వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ఆయిల్లో కలిసేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చికెన్ తేగానే కొందరు వాష్ చేయరు, తప్పకుండా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే ఆడ చెక్కలు కొట్టేదాన్ని బట్టి అంత డస్ట్ దుమ్ము పక్కా ఉంటుంది. సో మనం దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకొని, ఒక జల్లిగుల్ల లాంటిది పెట్టుకుంటే వాటర్ అన్నీ ఇంకిపోతుంది. సాల్ట్ వేసి పెట్టిన తొందరగా ఉడకనికి. ఒక క్యాప్ పెట్టి ఒక 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెడితే ఇంకో ఆయిల్ కుటకుట అంటుంది. అందులో ఫ్రెష్గా దంచి పెట్టిన అల్లం వెల్లుల్లి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఎంత బాగా వస్తుందో కదా స్మెల్. అసలు కర్రీకి టేస్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొద్దిసేపు అటు ఇటు కలుపుకొని, కొంచెం పసుపు కొంచెం వేసి కలుపుకొని అటు ఇటుగా ఉడికినట్టే దాదాపుగా. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ అవంతా గ్రేవీ ఉంది కదా, కొంచెం సేపు ఆగి అది అందులో వేసుకొని ఉడికిపోయింది. అది ఇక అయిపోయినట్టే. ఇంకా మిక్స్ చేసుకున్నది ఉంది గ్రేవీ మొత్తం దాంట్లో వేసుకొని కలుపుకొని పెట్టుకుంటే ఉడికేసింది. వావ్, చూస్తేనే నోరు ఊరిపోతుంది. కొంచెం కొబ్బరి పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అది మా మమ్మీ చెప్పింది, మాకు తెలీదు. చిన్నప్పుడు అదేంటి కొంచెం కాల్చి దాన్ని దంచి వేసేది కర్రీలలో. అబ్బా, ఆ ఫ్లేవరే సూపర్ ఉంటుంది అసలు. ధనియా పౌడర్, ఇంకా అయిపోయింది. వేడి వేడి గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ. ఎమ్మి వెయిటింగ్ తినడానికి. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఒక 5 నిమిషాలు అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.